Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about foreign exchange management. What is meant by foreign exchange management? Can discuss in detail. Before going to discuss this video, subscribe my channel and also share to your friends. Due to sharing, your friends also may get benefited. And also, if you have any doubts, you can comment in the comment section. Okay, first of all, we can discuss about this topic regarding the foreign exchange మేనేజ్మెంట్. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏమిటంటే నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నార్మల్గా థింక్ దట్ మనము గూడ్స్ పర్చేస్ చేసుకుంటున్నాం ఒక అమెరికా నుంచి. థింక్ దట్ మనము ఇండియా యూఎస్ నుంచి మనము గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేసుకుంటున్నాము. ఓకే, ఒకనొక సిచ్యువేషన్లో మనం ఏం చేసినామంటే యూఎస్ నుంచి ఏం చేసుకున్నామంటే గూడ్స్ని మనము ఇంపోర్ట్స్ చేసేసుకున్నాము. గూడ్స్ అనేది ఏం చేసుకున్నామంటే ఇంపోర్ట్స్ చేసుకున్నాము. ఓకే, ఇంపోర్ట్స్ చేసుకున్నాక వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? మనం ఏం చేయాలి? యూఎస్కి పేమెంట్ అనేది చేయాలి. ఏ రూపంలో చేయాలి? మనము యూఎస్ డాలర్స్ రూపంలో చేయాలి. ఓకే, ఇంతవరకు గూడ్స్ అనేది తీసేసుకున్నాము, పేమెంట్ అనేది యూఎస్ డాలర్లో చేయాలి కంపల్సరీగా. ఓకే, ఇక్కడ రిస్క్ ఏమిటంటే మనకి నార్మల్గా జనరల్గా వాళ్ళది హై వాల్యూ ఆఫ్ కరెన్సీ. ఎందుకంటే వాళ్ళది 70 రూపీస్ అబవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళది హై వాల్యూ ఆఫ్ కరెన్సీ, మనది లో వాల్యూ ఆఫ్ కరెన్సీ. ఓకే, ఇక్కడ కొంత రిస్క్ ఉంది. ఇంకోటి ఏమి, ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్లో ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి మనము. అవునా కాదా? ఇప్పుడు నార్మల్గా డొమెస్టిక్ బిజినెస్ ఉంటేనే లాట్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ అనేది ఉంటాయి. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్లో అలాంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మెయింటైన్ చేయాలంటే ఎక్కువ లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయా లేదా? ఎక్కువ ప్రొవిజన్స్ ఉంటాయి. అవునా కదా? అలాంటిదే ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఈ వీడియోలో రిగార్డింగ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ సాట్ టు రెగ్యులేట్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. దీన్ని ఏమంటామంటే ఫెమా అంటాము. దీన్నే ఫెమా అంటాము. ఫారిన్ ఎక్స్చేంజ్ ఏం చేస్తూ ఉంది? రెగ్యులేట్ చేస్తూ ఉంది. ఏం రెగ్యులేట్ చేస్తుంది? రెగ్యులేట్ బై ద, ఎవరు చేస్తున్నారు రెగ్యులేషన్? బై ది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ విచ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ది ఎస్ట్ ఫైల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ముందు అంటే ఫెమాకి ముందు ఏమునిందంటే ఫెరా ఉన్నిందనమాట. అది ఫేమాగా మారింది. ఎందుకని మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్లో. ముందు ఫెరా ఉన్నింది. ఫెరా ఎప్పుడు? 1973లో ఫెరా ఉన్నింది. ఫెరా అంటే ఏమిటంటే ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఏం చేస్తూ ఉన్నిందంటే ముందు కేవలము రెగ్యులేట్ మాత్రమే చేస్తూ ఉన్నింది. అంతగా ఇంకోటి దాని యొక్క ప్రొవిజన్స్ కానీ, దాని యొక్క ఫార్మాలిటీస్ కానీ, దాని యొక్క స్ట్రిక్ట్ గైడ్లైన్స్ కానీ పోలీస్ ఏం వేస్తుందంటే చాలా తక్కువ ఉండేవి అనమాట. ప్లస్ లిబరల్గా ఉండేవి కాదు. ఏ కొత్త వాళ్ళకి ఎవరన్నా బిజినెసెస్కి ఏ విధంగా ఉండిందంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట. ఎందుకంటే ఆ టైంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ స్ట్రిక్ట్ మెజర్స్ ఉండేవి, ఒక స్టాండర్డైజ్డ్ ఉండేవి, ప్రత్యేకంగా సపోర్టింగ్ అనేది ఉండేది కాదు. అందుకని ఆ యొక్క టోటల్ చేంజ్ చేసింది ఏది అంటే ఆ యొక్క ఫెరా బదులు వాటి స్థానంలో రీప్లేస్ అయిందే ఏమిటంటే ఫెమా అంటాము. దాన్నే ఫెమా. ఇది ఎప్పుడు వచ్చిందంటే నార్మల్గా 1999లో వచ్చిందనమాట. 1999లో వచ్చిందనమాట. అదే ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. అందుకని ఇప్పుడు మనము ఫెమా అనే పిలుస్తున్నాం. ఫెమా ఎప్పుడు వచ్చింది చూడండి, విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్, కాకపోతే 1999లో అది వచ్చింది. కాకపోతే దాని యొక్క ఫోర్స్ ఎప్పటి నుంచి వచ్చిందంటే June 1, 2000లో వచ్చిందనమాట. మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఒక కాంపిటేటివ్ బీట్ ఇక్కడ మీకు చెప్తున్నాను. చాలాసార్లు అడిగిండాడు. ఫెమా యొక్క అబ్రివేషన్ అడుగుతాడు, ఫెరా యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతాడు. వాటి యొక్క ఇయర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్థాపించినారు అని కూడా అడిగేకి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదే చెప్తున్నా. విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ June 1, 2000 ది ఫెమా 1999 హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్
రిపీలింగ్ ద ఫెరా. అంటే ఏమిటంటే ఇక్కడ ఫెరా ఫెరా ప్లేస్లో రీప్లేస్ అయిందే ఫెమా. ది ప్రొవిజన్స్ ఆఫ్ ఫెరా వాస్ ఫౌండ్ టు బి టూ హార్ష్ అండ్ డ్రాకోనియన్. హౌఎవర్ నైస్లీ వర్డెడ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ వేర్. అదే నేను చెప్తున్నాను కదా ఇంతసేపు, ఫెరాలో ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ నేను ఇప్పుడైతే 1991 ఎల్పిజి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ట్యాక్సెస్ మనకి రెడ్యూస్ అయినాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, ఫార్మాలిటీస్ రెడ్యూస్ అయినాయి. ముందు ఎక్కువ ట్యాక్సెస్ కట్టే వాళ్ళము, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మనము గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడైనా సెటిల్మెంట్ చేసేసుకుంటున్నాము. ఓకేనా, వరల్డ్ వైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, గ్లోబల్ బిజినెస్ అయిపోయినాయి. మన కంపెనీస్ అంతా డొమెస్టిక్ ఉండే బిజినెస్ అంతా ఏమి మల్టీనేషనల్ కంపెనీస్గా మారినాయి. మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నాము, మల్టిపుల్ ప్రోడక్ట్స్ చేస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు. కాకపోతే ఇది 1991 లిబరలైజేషన్ రావడము, ప్రైవేటైజేషన్ రావడము, గ్లోబలైజేషన్ రావడం, మన యొక్క బిజినెస్ గ్లోబల్ వైడ్లో ఇంటిగ్రేట్ కావడం వల్ల ఎక్కువ లాభాలు వచ్చినాయి. అంటే ముందు ఫెరాలో ఇట్లాంటి ప్రొవిజన్స్ లేవన్నమాట. అంటే అది ఏ విధంగా ఉండిందంటే చాలా కఠినంగా ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా బిజినెసెస్ రన్ అవుతాయి, అవునా కదా, హెవీ ట్యాక్సెస్ ఉండేవి. అందుకని వాటిని రీప్లేస్ చేసిందే ఫెమా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫెరా రెగ్యులేషన్స్ వేర్ సో రెడిషియస్ ఆర్ ఫోర్ రెడిక్యులస్ అనమాట. ఫెరా రెగ్యులేషన్స్ అనేది చాలా రెడిక్యులస్, అంటే ఒక కేర్లెస్ లాగా. అంటే దట్ అన్ ఇండియన్ బిజినెస్ హ్యావింగ్ ఏ $100 కరెన్సీ ఇన్ హిస్ పాకెట్ అండ్ హ్యాడ్ నాట్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆర్బీఐ టు డూ వాస్ సో ప్రాసిక్యూటెడ్. ఇలాంటివంతా కొన్నిసార్లు రెడిక్యులస్గా ఉండడము, ఒక ప్రాపర్గా ఒక ప్రొవిజన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఒక ప్రాపర్ గైడ్లైన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఇలాంటిది చాలా మిస్టేక్స్ అనమాట. అందుకని ఆబ్వియస్లీ దేర్ వాస్ ఫెల్ట్ ఏ నీడ్ టు రీప్లేస్ ఫెరా అండ్ బ్రింగ్ ఏ న్యూ లెజిస్లేషన్ విచ్ వుడ్ బీ ఇన్ ట్యూన్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లిబరలైజ్డ్ ఎకానమీ. దాన్నే ఫెమా అంటున్నాము. దాన్నే మనం ఏమంటున్నామంటే ఫెమా అంటున్నాం. దీనికి పూర్తిగా ఇంట్రడక్షన్ భాగంలో వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ మీన్ బై ఫెరా, వై, ఎందుకు ఫెమా రీప్లేస్ అయింది, ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్స్, దాని యొక్క ప్రొవిజన్స్ అనేది ఏమనేది ఇక్కడ మనము పూర్తిగా తెలుసుకుందాం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ది ఫెమా ఎయిమ్స్ టు కన్సాలిడేట్ చేస్తుంది, అంటే ఓవరాల్గా కన్సాలిడేట్ చేస్తుంది, అండ్ అమెండెడ్ ద లా రిలేటింగ్ టు ది ఫారిన్ ఎక్స్చేంజ్. దేనికోసం ఈ ఫెమా అనేది అమెండ్ చేసినారు? ఫారిన్ ఎక్స్చేంజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి. ఫారిన్ ఎక్స్చేంజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి పెట్టిందే ఏమి? ఫెమా. దానికి మెయిన్ ఏమేమి, దానికి ప్రధాన ఉద్దేశం ఏమి, ఎందుకు పెట్టినారు, ఫెమా ఎందుకు స్థాపించినారంటే ఫెసిలిటేటింగ్ ఎక్స్టర్నల్ ట్రేడ్, అంటే వరల్డ్ వైడ్ ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్ అండ్ పేమెంట్స్, అంటే సెటిల్మెంట్స్, అండ్ ఇంకా ఎక్స్టర్నల్ ట్రేడ్ కొరకే కాదు, వాళ్ళ యొక్క పేమెంట్స్ కోసమే కాదు, ఇంకా ఫర్ ప్రమోటింగ్ ద ఆర్డర్లీ డెవలప్మెంట్ కోసము, ఇంకా వాటి యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ కోసమే ఫెమా అనేది స్థాపించినారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్? ఎందుకు స్థాపించినారంటే ఒకటి ఎక్స్టర్నల్ ట్రేడ్ కోసము, నెక్స్ట్ పేమెంట్స్ కోసము, నెక్స్ట్ డెవలప్మెంట్ కోసము, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ కోసం స్థాపించిందే ఫెమా అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్. చాలామందికి వాట్ ఈస్ మీన్ బై ఫెమా అడిగితే యూ కెన్ గివ్ దిస్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ఇట్స్ ప్రొవిజన్స్, ఇక్కడ మనం తెలుసుకుందాం. దీని యొక్క ప్రొవిజన్స్ ఏవి? ఫెమా కూడా నేను చెప్పినాను కదా, ఫెరాలో ప్రొవిజన్స్ ఉన్నాయి, కాకపోతే అది పెద్దగా ఎవరు ఫాలో అయ్యేది లేదు, దానికి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఇచ్చేదన్నమాట. అందుకని ఈ ఫెమాలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి మనము ఇక్కడ ఒకసారి నేర్చేసుకుందాం. ది యాక్ట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ హైలీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ సీక్స్ టు ప్రమోట్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫెసిలిటేట్ పేమెంట్స్ ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యూ ప్రొవిజన్స్ ఆఫ్ ఫెమా. అవునా కదా, ముందు ఏ విధంగా ఉన్నది, కేవలము చాలా యాక్ట్స్, అంటే మనం మర్కంటైల్ లా ఇస్ ఆల్సో నోన్ యాజ్ బిజినెస్ లా. చాలామందికి మనము గ్రాడ్యుయేషన్లో కానీ ఆర్ సిఏసిపిటీలో ఐపీసీసీలో మర్కంటైల్ లా ఉంటుంది, ఈ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి బిజినెస్ లా అంటుంటాం. ఇక్కడ చాలా యాక్ట్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇలా చాలా యాక్ట్స్ ఏమిటంటే ముందు ప్రీవియస్లో రీసెంట్గా జమ్మూ కాశ్మీర్కి అప్లై అయ్యేది కాదు, అంటే వాళ్ళ రూల్స్ వేరే విధంగా ఉండేది, మన యొక్క ఇండియా కంట్రీ యొక్క రూల్స్ వేరే విధంగా ఉండేది. ఇండియా యొక్క రూల్స్ వీళ్ళకి వర్తించేది కాదు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడుండే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రజెంట్
ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నిటికీ ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అయ్యేలా చేసింది. అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియాలో ఏ అప్లై అవుతుందో సేమ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అదే అప్లై అవుతుంది. ముందు ఆ విధంగా చేంజెస్ ఉన్నాయి అన్నమాట. అందుకని సేమ్ ఇది కూడా ఫేమా కూడా హోల్ ఆఫ్ ఇండియాకి అప్లై అవుతుంది. అందుకని ఎటువంటి లేదు కాబట్టి ఇది హైలీ యూజర్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఆర్డర్లీ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తుంది కదా. ఇంకేం ప్రమోట్ చేస్తుంది? ఫారిన్ ట్రేడ్ ఫ్రీగా అయ్యేటట్టు, ఇంకా పేమెంట్స్ ఈజీగా అయ్యేటట్టు, ఎటువంటి రిస్క్ లేకుండా దీనికి ప్రొవిజన్స్ ఏమని ఇక్కడ మనం నేర్చుకుందాం మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ముందుగా సెక్షన్ 3 ఏం చెప్తుంది? సెక్షన్ 3 ఏం చెప్తుందంటే డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటున్నాడు. ఏమి ఇక ఈ సెక్షన్లో తెలుసుకుందాం. నో పర్సన్ షెల్ డీల్ ఇన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఫారిన్ సెక్యూరిటీ టు ఎనీ పర్సన్, మేక్ ఎనీ పేమెంట్ టు ఆర్ టు ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పర్సన్ resident outside India in any manner, receive any payments by order or on behalf of any person resident outside India in any manner, and enter into any financial transaction in India as consideration for an in association with acquisition, creation or transfer of the right to acquire any assets outside India by any person without permission from the రిజర్వ్ బ్యాంక్ అని అంటున్నాడు. ఓకే, ఏమని ఇక్కడ మనం తెలుసుకుందాం. కాకపోతే ఏదైనా సరే ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పర్మిషన్ ఉంటేనే ఇక్కడ డీలింగ్ అనేది జరుగుతుంది. అంటే వితౌట్ దట్ ఏమిటంటే ఇది అన్యాక్సెప్టబుల్. ఇది ఏమిటంటే అన్యాక్సెప్టబుల్ అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ రెసిడెంటు అవుట్ సైడ్ ఇండియా అంటే ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ అంటే ఎవరంటే మన ఇండియాలో బిజినెస్ చేసేవి. అంటే ఇక్కడ ట్యాక్స్ ప్రకారం చెప్పుకోవాలంటే 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారండి. ఒకటి రెసిడెంట్ ఉంటాడు. రెసిడెంట్ అంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు దానికి మీకు ఛాన్సెస్ ఉంటే నీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసిడెంట్ అంటే ఎవరు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ అంటే ఎవరు. రెసిడెంట్ అంటే 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి. ఒకటి బేసిక్ కండిషన్స్, ఇంకోటి అడిషనల్ కండిషన్స్. సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అడిషనల్ కండిషన్స్ అంటే సెక్షన్ 6 సబ్ సెక్షన్ 6 అనమాట. అంటే ఈ బోత్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే వాడు రెసిడెంట్ అవుతాడు. అందులో ఆ కండిషన్స్లో కూడా ఆ డేస్ ఉంటాయండి. ఇన్ని డేస్ సో అండ్ సో పర్సన్ ఇన్ని డేస్ దాంట్లో నివసిస్తే వాడిని రెసిడెంట్గా కన్సిడర్ చేస్తాము. సో అండ్ సో పర్సన్స్ కేవలము బేసిక్ కండిషన్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తే, ఓకేనా, కేవలం బేసిక్ కండిషన్స్ మాత్రమే సాటిస్ఫై చేసినాడు, అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు అంటే వాడిని ఏమంటామంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అంటాం. వీడు ఏం చేసినాడు, కేవలము బేసిక్ కండిషన్స్ మాత్రమే సాటిస్ఫై చేసినాడు, అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు. ఓకే, ఇంకా ఎవరిని నాన్ రెసిడెంట్ అంటామంటే ఎవడైతే బేసిక్ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసి ఉంటాడో, ఎవడైతే అడిషనల్ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసి ఉంటాడో వాడిని ఏమంటామంటే ఎన్ఆర్ఐస్ అంటాం. మనం ఊరికే ఎన్ఆర్ఐస్ అంటే వాడు ఫారిన్ వాడు అని మనం చెప్తా ఉంటాం. కాకపోతే ఏఎన్ఆర్ఐ అంటే మన ట్యాక్స్ ప్రకారము కొన్ని కండిషన్స్ ఉంటాయి, బేసిక్ కండిషన్స్ అండ్ అడిషనల్ కండిషన్స్. ఇన్ని డేస్ వాడు ఆ యొక్క దాంట్లో ప్రకారము సాటిస్ఫై చేస్తే వాడిని ఈ విధంగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే ఎవడైతే డీలింగ్ చేస్తున్నాడో ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, అది ఫారిన్ ఎక్స్చేంజ్ అమౌంట్ కానీ లేకపోతే ఫారిన్ సెక్యూరిటీ కానీ ఏ వ్యక్తికైనా సరే, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమే కాదు అంటే చూడండి ఇక్కడ మళ్ళీ మీకు చెప్తాను. ఏ పర్సన్ అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ని డీలింగ్ చేస్తున్నాడో, లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో, లేకపోతే ఫారిన్ సెక్యూరిటీస్కి ఏ వ్యక్తికైనా సరే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి లేదంటే పేమెంట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకోరికి క్రెడిట్ ఇస్తున్నాడా, అంటే ఇక్కడ ఏమిటంటే రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఏమి ఎన్ఆర్ఐ అని చెప్పుకోవచ్చు. రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఎన్ఆర్ఐ అంటే మన ఇండియాలో ఉండే డీలింగు మనం ఏం చేస్తున్నాము, ఫారిన్ ఎక్స్చేంజ్ కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, గ్లోబల్ లెవెల్ కదా. అప్పుడు ఇండియా వాడు ఏం చేయొచ్చు, ఫారిన్ వాడితో డీలింగ్ పెట్టుకోవచ్చు, అవునా కదా, లేకపోతే ఫారిన్ వాడు ఇండియా వాడితో డీలింగ్ పెట్టుకోవచ్చు, అవునా కదా. అదే నేను చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా సరే వాడు డీలింగ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని లేకపోతే క్రెడిట్ చేసుకొని
ఎవరితో? రెసిడెంట్ అవుట్ సైడ్ ద ఇండియా. అంటే ఏ పర్సన్ అయినా సరే, ఇప్పుడు ఇండియాలో ఉండే పర్సన్ వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫారిన్ ఎక్స్చేంజ్ని, లేకపోతే ఇంకొకరికి చేసుకోవచ్చు, లేకపోతే పేమెంట్ చేసుకోవచ్చు, క్రెడిట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎవరితో? బయటతో ఉండే సంబంధిత వ్యక్తులతో, ఇండియాతో మరియు యూఎస్ డాలర్స్. అంటే వీడు ఏమి ఎన్ఆర్ఐ, రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా వ్యక్తులతో లింక్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లేకపోతే యూఎస్ నుంచి పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు, లేకపోతే వాడి నుంచి సేమ్ ఇలాంటి వాడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడి నుంచి చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా చెప్పుకోవాలంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎటువంటి కన్సిడరేషన్గా ఉండాలంటే అక్విజిషన్ చేసుకోవచ్చు. అక్విజిషన్ అంటే తెలుసు కదా, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ చేసుకోవచ్చు, క్రియేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ చేసుకోవచ్చు. ఏమేమి? అక్విజిషన్ చేసుకోవచ్చు, లేకపోతే క్రియేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు అక్వైర్ ఎనీ అసెట్స్ అవుట్సైడ్ బై ఇండియా బై ఎనీ పర్సన్ వితౌట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎందుకు ఈ విధంగా నేను బిగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఏది ఏమైనా మీరు చేసుకోవచ్చు, మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, డీలింగ్ చేసుకోవచ్చు. మీరు ఇండియాలో ఉండే వ్యక్తులు, వీడు యూఎస్లో ఉండే వ్యక్తులు. వీడు ఏమి రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఎన్ఆర్ఐ, మీరు రెసిడెంట్ పర్సన్. మీరు వీటితో ఎటువంటి కనెక్షన్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే పర్మిషన్ ఉండాలి. ఎవరు బ్యాంక్ పర్మిషన్ ఉండాలి అంటే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, హోల్డింగ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇది సేమ్, ఏ వ్యక్తులైనా సరే వాడు అసెట్ని అక్వైర్ చేసుకోవచ్చు, లేకపోతే పొసెస్ చేసుకోవచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఫారిన్ సెక్యూరిటీ ఆర్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్. ఇది కూడా ఈ హోల్డింగ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఏ విధంగా ఉండాలి? రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ అనేది ఉండాల్సిందే. నెక్స్ట్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏవని ఇక్కడ చూస్తాం. కరెంట్ అకౌంట్ అంటే నార్మల్గా బిజినెస్ హోల్డర్స్ మెయింటైన్ చేసే కరెంట్ అకౌంట్ కాదు ఇక్కడ. ఇక్కడ కరెంట్ అకౌంట్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో మెయింటైన్ చేసే అకౌంట్స్ని ఏమంటామంటే ఇక్కడ కరెంట్ అకౌంట్స్ అని నేను చెప్పుకుంటా ఉంటాము. ఇక్కడ ఏమి కరెంట్ అకౌంట్స్ అంటే ఇక్కడ చూస్తాం. అంటే ఏ పర్సన్ అయినా సరే వాడు సేల్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఏం విత్డ్రా చేసుకోవచ్చు? ఫారిన్ ఎక్స్చేంజ్. ఎవరి దగ్గర నుంచి? ఫారిన్ ఎక్స్చేంజ్ వాడు విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఆథరైజ్డ్ పర్సన్ నుంచి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇఫ్ సచ్ సేల్ ఆర్ డ్రాల్ ఏ విధంగా ఉండాలి? కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్గా ఉండాలి. ఎనీ పర్సన్ మే సేల్ ఆర్ డ్రా ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇఫ్ సచ్ సేల్ ఆర్ డ్రాయల్ ఏ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్గా ఉండాలి. నెక్స్ట్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఏమిటంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాను. నెక్స్ట్, ఎనీ పర్సన్ మే సెల్ ఆర్ డ్రా ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ ఎ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూడండి, ఇది కూడా క్యాపిటల్ అకౌంట్ అయినా సరే ఎవరు పర్మిషన్ ఉండాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పర్మిషన్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ మెయిన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని క్లాసెస్ అనేది స్పెసిఫై చేస్తుందన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్తో ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని క్లాసెస్ అనేది స్పెసిఫై చేస్తుందన్నమాట. ఎవరి కోసము అంటే ఆ క్లాసెస్ దేనికోసం మెయింటైన్ చేయడానికంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మనం ఎంత అంటే అంత మెయింటైన్ చేయగలమా? లేదు కదా. దానికని కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇంకోటి, కొన్ని గూడ్స్ అనేది మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోలేము. కొన్ని మాత్రమే పర్మిసబుల్ ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు కొన్ని మెడిసినల్ డ్రగ్స్ మాత్రమే పర్మిసబుల్ ఉంటాయి, కొన్ని గూడ్స్ పర్మిసబుల్కి అవకాశం ఉండదు కదా. అలాంటివి అది ఆ యొక్క పర్మిషన్ చేసుకొని ఎట్లాంటిది ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలి, ఆ యొక్క మెయింటైన్ చేసేటప్పుడు ఏది పర్మిసబుల్ ఉండాలి, ఏది నాన్ పర్మిసబుల్ ఉండాలి, ఎంత లిమిట్ వరకు మెయింటైన్ చేయాలి, ఎంత లిమిట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేయాలి అని
ఆర్బీఐ అనేది చెప్తుందన్నమాట. ఎవరికి చెప్తుంది అంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో, ఏ వ్యక్తులు అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇదేమి ఎవ్రీ ఎక్స్పోర్టర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షల్ ఫర్నిష్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ రిగార్డింగ్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు నేను డీల్ చేస్తున్నానంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి డీల్ చేస్తున్నానంటే నేనేం చేయాలి, ముందుగానే ఇక్కడ ఏమి లిక్విడ్ క్యాష్ జరుగుతుంటుందా, జనరల్గా ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అవునా కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమిటంటే ముందుగానే డీటెయిల్స్ అనేది ఫర్నిష్ చేయాలి. ఎవరికి ఫర్నిష్ చేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫర్నిష్ చేయాలంటే ఏం డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క ఏం ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క లిమిట్ ఏమి, ఎవరితో డీల్ చేస్తున్నారు ట్రాన్సాక్షన్స్, వాళ్ళ యొక్క లీగల్ ఫార్మాలిటీస్ ఏమి, వాళ్ళ యొక్క ప్రమోషనల్ ఫార్మాలిటీస్ ఏమి, ఏవేవి అయితే బిజినెస్కి సంబంధించి ఏవేవైతే ఫార్మాలిటీస్ వస్తాయో, ఏవైతే వాడి యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియాలో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్లో. ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మనం డీల్ చేసేటప్పుడు ఒక్కొక్క బిజినెస్కి సంబంధించి ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుందన్నమాట, ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఎవరైతే వాటిని ఇన్వాల్వ్ అయి ఉంటారో వాటికి ఏం చేయాలంటే తగినట్టు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏం చేయాలంటే వాళ్ళు తగిన డీటెయిల్స్ అనేది ఫర్నిష్ చేయాలి. దేనికోసం అది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకేముంది, రియలైజేషన్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటున్నాడు సెక్షన్ 8 ప్రకారం. ఏమేమి ఇక్కడ చూస్తాం. వెర్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్ డ్యూ ఆర్ అక్రూడ్ టు ఎనీ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, పర్సన్ షెల్ టేక్ స్టెప్స్ టు రియలైజ్ అండ్ రిపాట్రియేట్ టు ఇండియా సచ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదైనా సరే ఆవిడ అక్రూ చేసుకున్నా ఏదైనా సరే ఏం చేసుకోవాలి, కొన్ని స్టెప్స్ తీసుకొని ఆ యొక్క స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రకారము వాడు రియలైజేషన్ కానీ రిపాట్రియేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ చేసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెక్షన్ 9 ఏమంటున్నాడు, సెక్షన్ 9 ఏమంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ రియలైజేషన్ అండ్ రిపాట్రియేషన్ అంటే మీనింగ్ ఏమి అంటే ఇక్కడ చూసుకుందాం. ఏం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ది ఫాలోయింగ్ యాక్ట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 8 ఏమి అని ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ వన్, పొసెషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఆర్ ఫారిన్ కాయిన్స్ బై ఎనీ పర్సన్ అప్ టు సచ్ లిమిట్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మే స్పెసిఫై. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతవరకు వాళ్ళకి ఆ బిజినెస్కి సంబంధించి కొంత లిమిట్ ఇస్తుందన్నమాట, కొంత లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ లిమిట్కి వాడు లిమిట్ లోపల ఉంటే వాడికి ఏమిటంటే కొంత ఎగ్జంప్షన్ వస్తుంది. నెక్స్ట్, ఫారిన్ కరెన్సీ అకౌంట్ హెల్డ్ బై ఆర్ ఆప్టెడ్ బై సచ్ పర్సన్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అండ్ ద లిమిట్ విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే స్పెసిఫై. వాళ్ళకి ఏమంటే అదే చెప్తున్నాను, ఆ పర్సన్స్కి ఆ వ్యక్తులకి ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత లిమిట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఎగ్జంప్షనే కదా, అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఇది పెట్టకుండా కొందరికి తగినట్టు విధం పెడుతుంది. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ అక్వైర్డ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ 8th day of July 1947 అంటే దానికి ముందు ఆర్ ఎనీ ఇన్కమ్ అరైజింగ్ ఆర్ అక్రూవింగ్ దేర్ ఆన్ విచ్ ఈస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా బై ఎనీ పర్సన్ పర్సన్స్ ఆఫ్ జనరల్ ఆర్ స్పెషల్ పర్మిషన్ గ్రాంటెడ్ బై ది రిజర్వ్ బ్యాంక్. ఇక్కడ చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఎవరైతే అక్వైర్ చేసుకున్నారో, ఎప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే ఎవరైతే అక్వైర్ చేసుకున్నారో లేకపోతే రిసీవ్ చేసుకున్నారో ఏ తేదీ లోపల 8th July 1947 లోపల, ఆర్ ఎనీ పర్సన్ ఇన్కమ్ అరైజింగ్ ఆర్ అక్రూయింగ్ దేర్ ఆన్ విచ్ ఈస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా బై ఎనీ పర్సన్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ జనరల్ ఆర్ స్పెషల్ పర్మిషన్. అంటే వాళ్ళైతే అంటే నేను చెప్తున్నాను కదా, ఎవరైతే అక్వైర్ చేసుకున్నారో రిసీవ్ చేసుకున్నారు ఏ డేట్ ప్రకారం, ఈ డేట్ ప్రకారము వాళ్ళ యొక్క ఇన్కము అరైజ్ కానీ లేకపోతే అక్రూ కానీ బై అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే నాన్ ఎన్ఆర్ఐస్ నుంచి జనరల్ పర్సన్ మీద వాడికి ఏం ఎగ్జామ్షన్స్ బెనిఫిట్స్ వస్తుంది, వాడికి జనరల్ పర్మిషన్ కూడా దక్కచ్చు, వాడికి స్పెషల్ పర్మిషన్ కూడా దక్కచ్చు. ఎవరు ఇస్తారు, ఇది ఎవరు గ్రాంట్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గ్రాంట్ చేస్తుంది. అంటే ఒక మాటలో ఏమిటంటే ఎవరైతే అక్వైర్ చేసుకుంటున్నా రిసీవ్ చేసుకున్నా పర్లేదు, ఏ డేట్ ప్రకారం 8th July 1947 ప్రకారము, లేకపోతే ఏ ఇన్కమ్ అరైజ్ అయినా అక్రూ అయినా ఎవరి దగ్గర నుంచి అవుట్
అవుట్ సైడ్ ఇండియా అంటే ఏమి ఇక్కడ ఎన్ఆర్ఐ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ హెల్డ్ బై ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అప్ టు సచ్ లిమిట్ యాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిఫై ఇఫ్ సచ్ పర్సన్. ఇంకోటి ఏం ఎగ్జామ్షన్ బెనిఫిట్ అంటున్నాడు, ఇఫ్ సచ్ ఆ యొక్క ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ యొక్క లిమిట్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమి ఇస్తుంది వాళ్ళకి, ఏం స్పెసిఫై ఇస్తుంది, ఏం స్పెసిఫై ఇస్తుందంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏమైతే అక్వైర్ చేసుకుంటున్నాడో, ఏ రూపంలో అక్వైర్ చేసుకుంటున్నాడు, గిఫ్ట్ ద్వారా అయినా కానీ, లేకపోతే ఇన్హెరిటెన్స్ అంటే తరతరాలుగా చేసుకుంటున్నారు కదా వాళ్ళ యొక్క బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏమి, ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడు పోయిన తర్వాత ఏం చేస్తుంటాడు, వాళ్ళ తరాలు ఏం చేస్తుంటాడు, బిజినెస్ వాళ్ళకే సంక్రమిస్తూ ఉంటుంది బిజినెసెస్లో జనరల్గా. అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం పర్మిషన్స్ ఇస్తుంది అలాంటి వ్యక్తులకి అంటే, ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు గిఫ్ట్ ద్వారా అయినా పొందిండొచ్చు, లేకపోతే ఇన్హెరిటెన్స్ ద్వారా అయినా పొందిండొచ్చు ఫ్రమ్ ఏ పర్సన్. ఆ యొక్క క్లాస్ ఏ రూపంలో ఉంటుందంటే ఇక్కడ క్లాస్ సి, ఫ్రమ్ ఏ పర్సన్ రెఫర్ టు ఇన్ క్లాస్ సి ఇంక్లూడింగ్ ఎనీ పర్సన్ అరైజింగ్ దేర్ ఫామ్ అంటే ఇక్కడ ఏమిటంటే ఈ పాయింట్ ప్రకారము ఏ పర్సన్ అయితే, అంటే ఇక్కడ ఇంతసేపు మనము ఇక్కడంతా ఎన్ఆర్ఐస్ గురించి అంటే అవుట్ సైడ్ ఇండియా గురించి మనం చెప్పుకున్నాం. ఈ పాయింట్ ప్రకారం ఏమిటంటే ఇక్కడ ఏ పర్సన్ అయితే మన ఇండియాలోనే నివసిస్తున్నాడు అంటే ఇక్కడ ఏ విధంగా చెప్పుకుంటున్నాం మనము, బేసిక్ కండిషన్స్ అడిషనల్ కండిషన్స్ ఎవరైతే సాటిస్ఫై చేసినాడో వాడు వాళ్ళ కొంత లిమిట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత లిమిట్ ఇస్తుంది. ఆ లిమిట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమి ఉంటాయంటే ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎవరైతే అక్వైర్ చేసుకుంటాడో, అంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా కదా, నేను యూఎస్ వార్డులో ఉన్నాడు, యూఎస్లో ఒక బిజినెస్ ఉంది, నేను అక్వైర్ చేసుకుంటున్నా యాజ్ ఇండియాగా. నేనేం చేసుకుంటున్నా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే యూఎస్ అంటే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ చెప్పుకోవచ్చా లేదా, ఈజీగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళది మనకి అది ఫారిన్ కంట్రీ కాబట్టి అక్కడ చేసే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ నేను అక్వైర్ చేసుకోవచ్చు. ఏ రూపంలో, గిఫ్ట్ ద్వారా కానీ, లేకపోతే ఇన్హెరిటెన్స్ రూపంలో కానీ, ఏ వ్యక్తి అయినా సరే ఆర్బీఐ పర్మిసబుల్ ఉంటే దానికి ఏ క్లాస్ కింద ఉంటే మనకి ఎగ్జామ్షన్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఆర్బీఐ క్లాస్ సి ప్రకారం ఉంటే ఎగ్జామ్షన్ బెనిఫిట్స్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్లో సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్ అక్కడ నుంచి దేంట్లో నుంచి అక్వైర్ ఉంటే ఎగ్జామ్షన్ బెనిఫిట్స్ లభిస్తుందంట, ఎంప్లాయ్మెంట్ నుంచి, బిజినెస్ నుంచి, ట్రేడ్ నుంచి, వెకేషన్ నుంచి, ఇంకా హానరేరియం గిఫ్ట్స్ నుంచి. ఇక్కడ హానరేరియం అంటే గవర్నమెంట్ పే చేసే గ్రాంట్స్ అనమాట. హానరేరియం అంటే గవర్నమెంట్ పే చేసే గ్రాంట్స్ అనమాట. హానరేరియం అంటే గవర్నమెంట్ పే చేసే గ్రాంట్స్ని హానరేరియం అంటాం. అంటే అవార్డ్స్, ఈ విధంగా గిఫ్ట్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఇంకేదైనా ఏదైనా ఇంకా లీగల్ పరంగా లెజిటిమేట్ అంటే ఇక్కడ ఏమిటంటే రైట్స్ అనమాట. లెజిటిమేట్ అంటే ఏమిటంటే రైట్స్ మీన్స్ సచ్ లిమిట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే స్పెసిఫై. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా లిమిట్స్ ఒక లిమిట్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఆ లిమిట్ లోపల ఉంటే వాళ్ళకి ఏమిటంటే ఎగ్జామ్షన్ దొరుకుతుంది. ఏ రూపంలో అంటున్నాను, ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ, బిజినెస్ రూపంలో కానీ, ట్రేడ్ రూపంలో కానీ, వెకేషన్ రూపంలో కానీ, సర్వీస్ రూపంలో కానీ, హానరేరియం రూపంలో కానీ, గిఫ్ట్స్ రూపంలో, ఇన్హెరిటెన్స్లో, లేకపోతే ఏదైనా రైట్స్ సంక్రమిస్తే ఆ యొక్క లిమిట్స్ లోపల అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎగ్జామ్షన్ బెనిఫిట్స్ ఇస్తుందంట. నెక్స్ట్, సచ్ ద రిసీప్ట్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మే స్పెసిఫై అంటున్నాడు. ఇది దీనికి సంబంధించి ఫెమాకి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.